నేడు జరిగిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా ప్రజలు ఓట్లు వేయడంలో ముందుకు రావడం జరిగిందని నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి 3 లక్షల మెజార్టీతో విజయం సాధించడం జరుగుతుందని, కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని జిల్లా కాంగ్రెస్ నాయకురాలు బిరెడ్డి స్ఫూర్తి అన్నారు. నిడమనూరు మండలం వేంపాడు గ్రామంలో ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తమ గ్రామంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమించి ప్రచారం నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రఘువీర్ రెడ్డి విజయంతో నల్గొండ జిల్లా అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు ఇప్పటికే అమలు అవుతున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి యువ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. డెమోక్రటిక్ పద్ధతిలో ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. పోయిన ఎలక్షన్ ఎట్లయితే జేవీ రెడ్డి గారిని మంచి మెజారిటీ తోటి, అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకున్నాము, అంతకంటే అత్యధిక మెజారిటీ తోటి ఇవాళ రఘువీర్ రెడ్డి గారు పార్లమెంట్కి పోబోతున్నారు. దానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు, ప్రతి ఒక్కరు ప్రజలు చాలా కష్టపడ్డారు. ఇవాళ ఆ ఎలక్షన్కి అంతే పని చేసిండ్రు. ఖచ్చితంగా కూడా అదే రిజల్ట్ వస్తుంది రేపు. ఈ ప్రాంతానికి ఎన్నో రోజుల నుంచి అభివృద్ధి బాట పట్టకుండా, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి కేవలం పైన హంగులు ఆర్భాటాలు చూపించుకుంటా చేసిన అన్యాయాలన్నీ ఇవాళ తీరబోతున్నాయి. ఖచ్చితంగా ఈ 10 ఏళ్లలో ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అయితే ఆగిపోయిందో, ఎట్లాంటి అద్భుతమైన ఆధునిక టెక్నాలజీస్ వచ్చినా కూడా మన రైతులు ఇంకా అవే వాటర్ కోసం, అదే నీళ్ల కోసం, అదే వర్షాల కోసం ఎదురు చూస్తున్నారో, ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి మనకి ఇల్లులు శాంక్షన్ కాలేదు, పేద ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేయబోతుంది. ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా ఇదివరకు ఇచ్చిన మన 6 హామీలే కాకుండా కేంద్రంలో కూడా మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్ళు నెరవేరుస్తా అన్న చాలా హామీలు పేదలకు కానీ, నిరుపేదలకు కానీ ఖచ్చితంగా ఉపయోగపడబోతున్నాయి. దీనికి రఘువీర్ రెడ్డి గారి విజయం మన తొలి అడుగు. మన విజయానికి వైపు ఆయన వేసే తొలి అడుగు ఏదైతుందో అది మన అభివృద్ధికి వేసే తొలి అడుగు ఈ 10 ఏళ్లలో. కాబట్టి మా వేంపాడు ప్రజలు కూడా, గగనపల్లిగూడెం ప్రజలు, కుమ్మరిగూడెం ప్రజలు, మా ప్రాంతం మొత్తం కూడా ఆయన వెనకాలే నడుస్తుంది. ఖచ్చితంగా ఆయన విజయాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అతిశయోక్తిగా మా గొప్పలు మేము చెప్పుకోము. రేపు రిజల్ట్ వచ్చినాక మీరే చూస్తారు. అది ఎంత మెజారిటీ వచ్చినా కూడా ఎప్పటికైనా కానీ ఒక రికార్డ్ మెజారిటీ అయితే ఈ పార్లమెంటు సభ్యత్వానికి ఎప్పుడు రానంత మెజారిటీ ఖచ్చితంగా రాబోతుంది. ఎందుకంటే ఇది వివక్ష మీద మేము కొట్లాడే ఎలక్షన్ కాదు. మిగతా పార్టీ లెక్క అభివృద్ధి మీద, పేదల బాగు మీద మేము కొట్లాడే ఎలక్షన్. మేము మిగతా పార్టీల లెక్క వివక్ష చూపించి మాకు మాత్రమే పథకాలు ఇచ్చుకుంటాం, వీళ్ళు మా వాళ్ళు, వాళ్ళు మా వాళ్ళు కాదు అన్న వివక్షతో మాత్రం మేము ముందుకు పోతలేం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అది గుర్తిస్తారు. ఎప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీనే ఈ ప్రాంతానికి అభివృద్ధి తీసుకొచ్చింది. ఇండ్లు, నీళ్లు, తాగేటి అయినా కానీ, సాగు చేసేటివి అయినా కానీ, ఏవైనా కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే తీసుకొచ్చిన అభివృద్ధి. ఈ 10 ఏళ్లలో ఏదో తూతు మంత్రంగా పైపైన మాకేవో చూపించిండ్రు కానీ యాక్చువల్ గా ప్రజలకు నిజంగా గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల దగ్గరికి పోతే మాత్రం వాళ్ళకి వచ్చిందంటూ ఏదీ లేదు. రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఒక వివక్ష పూరితమైన ఒక సమాజాన్ని వైపు మనం నడుస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక డెమోక్రసీ నుంచి మనం ఒక డిక్టేటర్షిప్ వైపు నడుస్తున్నాం. కాబట్టి దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒక వ్యక్తి చేతులు ఎప్పుడు కూడా పవర్ అనేది ఉండకూడదు. మనది ఒక డెమోక్రటిక్ పద్ధతిలో మనం ఒక కాన్స్టిట్యూషన్ రాసుకొని మనం ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేదే అందరి సమస్యలు సామూహికంగా మనం సాల్వ్ చేసుకోవడానికి. ఒక వ్యక్తి తనకి తోచిన నిర్ణయాలు తీసుకొని ఢిల్లీలో ఉండుకుంటా మనల్ని ఇక్కడ పరిపాలించాలంటే అది కుదిరే విషయం కాదు. మీకు తెలిసినట్టే దక్షిణ భారతదేశంలో ఎప్పుడు కూడా బీజేపీ అనే పార్టీకి ప్రెజెన్స్ అనేది లేదు. కేవలం పైన ఉన్న వాళ్ళ డెమోగ్రఫిక్ స్ట్రెంగ్త్ అంటే ప్రజాబలాన్ని చూసుకొని వాళ్ళు ఇవాళ విర్రవీగి ఇది కూడా ఒక చేంజ్, పార్లమెంటరీ చేంజ్ తీసుకురావాలి. వాళ్ళకి అధిక సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ పవర్ క్యాప్చర్ చేసి కూర్చొని మన మీద రాజ్యం చేస్తా అంటే ఆ రోజులు మారినాయి. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అయినా కానీ, ఇండియా కూటమైనా కానీ ఈసారి గెలవాలని మనం ఆశించాలి. ఈ నాయకత్వం లోపం ఏదైతే ఉందో ఆయన లోపల కేవలం భాయ్యో బెహనో అని స్పీచ్లు చేయడంతో అయిపోదు కదా. ఎన్నో జవాబులు చెప్పింది. వాళ్ళ మణిపూర్లో జరిగేదానికి ఆయన జవాబు ఏంటిది?
ఇవాళ ఆయన మన డైరెక్ట్ గా ఒక ఎలక్షన్ కమిషన్ అనే ఒక గొప్ప సంస్థను కూడా ఆయన క్యాప్చర్ చేసి ఎవరు మాట్లాడకుండా కూర్చున్నారు. ఏకంగా మన ప్రజాస్వామ్యానికి ఇవాళ దెబ్బతినే పరిస్థితులు ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులు ఖచ్చితంగా కూడా ఇండియా కూటమి వస్తేనే మన ప్రజాస్వామ్యం అనేది బతుకుతుంది. ఏది మా 6 గ్యారంటీలు ఎట్లుందంటే పరిస్థితి, గాలి దుమారం వచ్చి ఇల్లు చక్క పెట్టుకుంటాం కదా, ఈ 6 నెలలు మా ప్రభుత్వం అది చేసుకుంది. అప్పటికి మేము హామీ ఇచ్చిన వాటిల్లో ఉచిత విద్యుత్ అమలు చేసినాం, మా ఊర్లో మహిళలకు ఫ్రీ బస్ అమలు చేసినాం, అది కాకుండా గ్యాస్ సిలిండర్ 500లకు అమలు చేసినాం. మనకి రైతు బంధు ఆల్రెడీ పడ్డది అందరి అకౌంట్లల్లో, మీ అందరికీ తెలిసిందే ఉంది. ఆగస్టు 15 లోపల మనకి రుణమాఫీ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఏమున్నా కానీ ఒక ఖజానాన్ని కొల్లగొట్టి వెళ్ళిపోయిన దొరల పాలన తర్వాత మన పాలన, మన నుంచి పుట్టిన ఒక లీడర్ అనేటోడు వచ్చి ఇవాళ దాన్ని చక్కబెట్టుకొని ఇల్లు చక్కబెట్టుకుంటున్నాం. కప్పు గారుతుంటే వాళ్ళ కప్పు పోసుకుంటున్నాం. అట్లాంటి పరిస్థితి ఉంది. అందుకు ఈ నెల రోజులన్న డీలే అయింది, కానీ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రుణమాఫీ కూడా అమలవుతుంది. 6 గ్యారంటీలతోటి తెలంగాణ మళ్ళా సస్యశ్యామలంగా వెలిగిపోబోతుంది. యా.